విమల్, అనుష ఆ రోజు రాత్రి తాగిందని చెప్పారు. అది గౌతమే ఇచ్చారా? లేదు. మరి? అనుష వైన్ మాత్రమే తాగుతుంది కాబట్టి మేము అక్కడికి వెళ్తుండగానే కొనుక్కుని వెళ్ళాం. ఓ ఓకే. ఫ్లాట్ కి మీరు వెళ్ళిన తర్వాత అనుష కొనుకొచ్చిన వైన్ ని అనుష తాగింది కదా, అది గౌతమ్ ఫోర్స్ చేయడం వల్ల? లేదు. సరే, అనుషని హాస్టల్ నుండి పిక్ చేసుకున్నది మీరే కదా? అవును. గౌతమ్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మీరు అక్కడి నుంచి బయలుదేరి ముందు అనుష నువ్వు వస్తావా, నేను డ్రాప్ చేస్తాను అని అడిగే బాధ్యత మీకు లేదా? లేదు, నేను అడిగాను కానీ గౌతమ్ నేను డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఒంటరిగా ఒక మగవాడితో, అది కూడా సీనియర్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తితో ఆ అమ్మాయికి అక్కడ ఉండడం ఇష్టం లేదు అని అది గౌతమ్ మొహం మీద ఎలా చెప్తారు? గౌతమ్ తో తను మాట్లాడడానికి భయపడినట్టు నాకు అనిపించలేదు, ఎందుకంటే అనుషకి అక్కడ ఉండడంలో అభ్యంతరం లేదని అనిపించింది. మరైతే అనుష మీతో రాకూడదనే ఉద్దేశం ముందే ఉందని మీరు అంటున్నారా? అయ్యుండొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ కి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కారణం, నా క్లయింట్ ఆ రోజు డ్రింక్స్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు తనకు కావాల్సిన వైన్ ని అనుష కొనుక్కుని వెళ్లారు. తనకి విమల్ తో కలిసి తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా షీ చోస్ టు స్టే బ్యాక్. ఇక్కడ విక్టిమ్ సైడ్ నుంచి కన్సెంట్ ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన శారీరక బంధం కన్సెన్షువల్ గానే ఉంది. అప్పుడు వాళ్ళిద్దరికి ఒకేలాంటి ఆశలు ఉద్దేశాలు ఉన్నప్పుడు నా క్లయింట్ ని మాత్రమే నేరస్తుడు అని ఎలా అంటారు? వాడున్నాడా? వాడంటే ఎవడు? ఎబిన్ అడిగానయ్యా. సార్ లోపల. హలో, మీ ఇద్దరి మధ్య ఏంట్రా సమస్య? చచ్చా, కోర్టు విషయాలు కోర్టులోనే అయిపోతాయి. కేసు వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేసు గురించి కాదు, వేరే ఏంటి ప్రాబ్లం? మధును కలిసి తిన్నక ఇక్కడికే వస్తున్నాను. మీ మధ్య వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవుగా? చిన్న ప్రాబ్లం ఉంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. 2 రోజుల క్రితం జోస్ బావ మన ఇంటికి వచ్చాడు. అతను ఒక పెద్ద వెధవాని చెప్తాను. కేవలం ఎబిన్ మొహం చూసే వదిలేస్తున్నాను. వీడు నాకు సపోర్ట్ చేయాలి కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను మీతో అలా చెప్పిందా? అయినా ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వదిలేస్తే అయిపోతుంది కదా. నువ్వు అడగకుండా వదిలేయడం వల్లే తన మనసు గాయపడింది. నేను పట్టి అడిగాను కాబట్టే తను చెప్పింది. తను కొంచెం స్ట్రెస్ లో ఉంది. ఉండకుండా ఉంటుందా? ఎవరైనా పెళ్లి అయితే హనీమూన్కు వెళతారు, అది మానేసి ఇద్దరు కోర్టులో నుంచున్నారు, అది ఒకే కేసు వాదిస్తూ. స్ట్రెస్ ఉంటుంది. నేను ఒక ఐడియా చెప్తాను. మధుకి ఇప్పుడు కావాల్సింది ఓ చేంజ్. మా ఆవిడ ఎప్పటి నుంచో మీ ఇద్దరిని భోజనానికి పిలవాలని అంటోంది. దీన్ని సాకుగా ఉంచి మధుని భోజనానికి పిలువు. మీరక్కడికి వచ్చాక బావ గురించి మాట్లాడు, నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తే అనవసరంగా గొడవలు వస్తాయి. రై, దాంపత్య జీవితంలో నీకంటే నాకు అనుభవం ఎక్కువ. ఇలాంటి వాటిని మొదట్లోనే తుంచేయాలి. నువ్వు ధైర్యంగా రారా, అన్నిటినీ నేను సెట్ చేస్తాను. ఓకే. మీటు రుచి చూడు, తింటే వదిలిపెట్టాను. ఇది తిందని తెలుసు కదా, ఇంకెందుకు తను ఫోర్స్ చేస్తారు? మీ అందరికి వెజిటేరియన్స్ చూస్తేనే తమాషాగా ఉంది కదా. సరే, కొంచెం డ్రింక్ అయినా తీసుకో. వద్దు, నేను బండి నడపాలి. బండి మీద మన స్టిక్కర్ ఉంటుందిగా, ఎవరు అడుగుతారు? అసలే ఇది ఫారిన్ మందు, కంపల్ చేయకండి. మనకేది సరిపోతుందో లేదో. మనకెక్కడ ఇది సరిపోతుంది? ఎక్కడ కొన్నారు? వీళ్ళ అన్నయ్య ఇచ్చాడు. గత 2 సంవత్సరాలలో వీళ్ళ అన్నయ్య చేసిన మంచి పని ఇదొక్కటే. చియర్స్. తర్వాత ఎబిన్, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒక బావ వల్ల ప్రయోజనం ఉందంటే అది నీకు మాత్రమే. అవును, నీ బావ జోస్ ఎలా ఉన్నాడు? సరుకు వ్యాపారం బాగా పోతుందా? మన ఏరియాలో ఓ షాప్ ఓపెన్ చేయమని చెప్పాలి, మనం ఫ్రీగా తాగొచ్చు కదా. నేను తమాషాగా అనడం లేదు, నేను చెప్తే తప్పకుండా తెరుస్తాడు. అంత మంచివాడు కదా మధు? అది జోస్ మంచివాడు అంటున్నాను. మంచివారే, కానీ మాట్లాడడం రాదు. ఏంటి మధు? ఆయనకి బాగా మాట్లాడడం రాదని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అది తన మాట తీరే అంత, కానీ మనసులో ఏది ఉంచుకోడు. అయినా మనం వాళ్ళని మార్చడానికి వచ్చామా ఏంటి? ఇప్పుడు ఒక మనిషి గుణం అలా ఉన్నప్పుడు మనమే సర్దుకుని పోవాలి కదా. అలా ఉండడం నాకు చేత కాదు, కానీ వీడు ఉండగలడు. వీడెప్పుడు అతని సైడే. నేను ఎవరు సైడు కాదు. డిప్లొమసీ, నేను చెప్పాను కదా, అతనికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అదేం కాదు, జోస్ బావా ఈ కేసులో మా ఇద్దరిలో నేను గెలవాలని ఆశపడుతున్నారు. నాకు తెలిసి అది తప్పేం కాదు. సాధారణంగా 375 కేసులో ప్రాసిక్యూటరే కదా గెలుస్తారు, లేదా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓ, సార్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. డిఫెన్స్ చాలా వీక్ గా ఉందని దెబ్బతున్నావు కదా. మధు,
తన ఉద్దేశం అది కాదు. వాడిప్పుడు ఆ ఉద్దేశంతోనే చెప్పాడు. అయినా నాకు ఇప్పుడు ఇదేం కొత్త కాదు కదా. ఒక మేల్ డామినేటింగ్ ప్రొఫెషన్ లో మా లాంటి ఫీమేల్ కి ఇది బాగా అలవాటేలే. కానీ హస్బెండ్ అంటుంటేనే తట్టుకోలేకపోతున్నా. అయ్యో, ఎందుకు ముందు అలా మాట్లాడుతున్నావు? నేనేం ఆ ఉద్దేశంతో అనలేదు. ఈ మధ్య నీకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. నాకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? నీకు ఉన్నది అదొక్కటే. ఎవరు నిన్ను సీరియస్ గా తీసుకోవట్లేదన్న కాంప్లెక్స్ నీకుంది. అందుకే కోపడుతున్నావు. నువ్వు చెప్పినట్టుగా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం నాకు లేదు, నీకే ఎక్కువ ఉంది. అయినా మీ బావ చెప్పారని కదా నువ్వు ప్రాసిక్యూటర్ అయ్యావు. అందుకే అతను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉంటున్నావు. ఇక ఈ కేసులో నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఈ కేసులో నిన్ను ఎలా ఓడిస్తానో చూడు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా. నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను. PW3 ఉషా కుమారి. ఉషా కుమారి మీరేనా? నేనేనండి. మీరేం చేస్తుంటారు? ఆ బాబున్న ఫ్లాట్ లో నేను పనిచేస్తున్నానండి. ఆ బాబు ఫ్లాట్లోనా? మీ ఆ బాబు ఫ్లాట్ నుంచి అనుష బయటికి వెళ్ళడం మీరు చూసారా? చూశాను. ఆ విషయాన్ని వివరంగా చెప్తారా? నేను అన్ని పనులు కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇంటి పని పూర్తి చేసుకుని లిఫ్ట్ లో కిందకి వస్తూ ఉన్నాను. అప్పుడే ఆ బాబు ఫ్లాట్ నుంచి అమ్మాయి రావడం నేను చూశాను. గుమ్మం దగ్గర ఆ అమ్మాయి బాబుని కౌగులించుకుని వస్తానని చెప్పింది. లిఫ్ట్ లో ఆ అమ్మాయి నాతోనే వచ్చింది. లిఫ్ట్ కిందకు వచ్చేంత వరకు ఆ అమ్మాయి లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించిందా? చెప్పండి. అదేమీ లేదు, సంతోషంగానే ఉంది. కానీ పోలీసులు వచ్చి అడిగినప్పుడు మీరు ఇలా చెప్పలేదే. తను లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించినట్టు చెప్పారు. అలా చెప్పమని పోలీస్ వాళ్ళు నాతో చెప్పారు. గడప దగ్గర అబ్బాయిని అనుష కౌగులించుకున్నట్టు మీరు చెప్పారు కదా. కానీ అది స్టేట్మెంట్ లో లేదే. పోలీసులు అది మీకు నేర్పించలేదా? పోలీసుల దగ్గర ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయి ఉంటాను. సరే, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ రోజు పొద్దున మీరు చూసినప్పుడు ఆ అమ్మాయి ఈ డ్రెస్సే వేసుకుందా? ఈ డ్రెస్సే. ఈ డ్రెస్ లో అమ్మాయి చాలా అందంగా కనిపించింది. మీరు తనతో లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ చిరిగిపోయినట్టు గానీ లేదా బటన్స్ ఊడిపోయినట్టు గానీ కనిపించాయా? నేను చూడలేదే. చూడలేదని ఎలా అంటున్నారు? మీరు గమనించలేదా లేదా డ్రెస్ చిరగలేదు అంటున్నారా? నాకు చాలా బాగా గుర్తుంది, ఈ డ్రెస్ చిరగలేదు. యువర్ ఆనర్, గౌతమ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అనుష వేసుకున్న డ్రెస్ చిరిగి లేదు, బటన్స్ ఊడిపోలేదు అని ఈ ఎవిడెన్స్ ద్వారా మీకు ప్రూవ్ చేస్తాను. ఏం జరుగుంటుందో నేను చెప్తాను. కేసుని బలపరచడం కోసం ఆవిడే డ్రెస్ ని చింపుకుని బటన్లని పీకేసుకున్నారు. యువర్ ఆనర్, విక్టిమ్ వాంగ్మూలానికి మీరు ముఖ్యత్వం ఇవ్వాలి. ఆ వాంగ్మూలంలో నిజము, విశ్వాసము ఉంటే మాత్రమే. బట్ హియర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఇస్ నాట్ రిలయబుల్ అండ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాంట్రడిక్టింగ్ గా ఉండడం వల్ల కోర్టు దీన్ని బాగా విచారించి నా క్లయింట్ ని అక్విట్ చేయాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఐ వాంట్ టు రీఎగ్జామిన్ ద విట్నెస్. నో యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ కి ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో విట్నెస్ చెప్పిన విషయాల్లో కొంచెం క్లారిటీ కావాలి. మే కైండ్లీ అలౌ మీ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. ఉషా గారు, ఈ డ్రెస్ మీకు గుర్తుందా? ఆ రోజు ఈ షాల్ ని గమనించారా? నాకు బాగా గుర్తుంది. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఆ రోజు ఈ షాల్ ని గమనించారా లేదా? గమనించానండి. సాధారణంగా ఒక డ్రెస్ చినిగిపోయి ఉంటే ఏ అమ్మాయి అయినా సరే షాల్ తో దాన్ని కప్పేసుకుంటుంది. అలాంటప్పుడు చినిగిపోయిన డ్రెస్ ని మీరు చూసుండే అవకాశం లేదు. కరెక్టా? మీరు కోర్టుకి రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్. మీరు కోర్టులో చెప్పే ప్రతి అక్షరానికి అంతెందుకు మీరు ఊ అన్నా కూడా దాన్ని నోట్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. కోర్టులో ప్రతి విషయానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కోర్టులో ఎలా మాట్లాడాలి, అడిగిన ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి, ఇలాంటివన్నీ మేడం మీకు చెప్పి తీసుకురాలేదా? చెప్పే తీసుకొచ్చారు. డిఫెన్స్ సాక్ష్యం దగ్గరికి వెళ్ళి తనకన్నీ నేర్పించి తీసుకొచ్చారు యువర్ ఆనర్.
అంటే మీకు ఇంతవరకు డిఫెన్స్ నేర్పించేదే మీరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారా? మరో ఏంటిది? సాక్షిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చెప్పినా అది చెల్లుతుందని అనుకుంటున్నావా? ఇది కోర్ట్. గుమ్మడికాయని అన్నంలో దాచేద్దాం అనుకున్నావా? డిఫెన్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. దిస్ విట్నెస్ మే బి డిక్లేర్డ్ హాస్టైల్, యువర్ ఆనర్. నా క్లయింట్కి ఎలాగైనా సరే న్యాయం జరగాలని నేను పోరాడుతుంటే డిఫెన్స్ నకిలీ సాక్ష్యం తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 11 పెట్టుకుందామా? ఎస్, యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. ఏమైంది? నకిలీ సాక్షిని తీసుకురావడానికి ఈ టైం సరిపోదా? మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. ఇద్దరు కలిసే కదా ఉంటున్నారు. నేను మర్చిపోయాను, యువర్ ఆనర్. ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 15న జరుగుతుంది.